రెడక ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కాసేపట్లో కలిదిండికి చేరుకోనున్న సీఎం సాయంత్రం 4:35 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు 2879 ఎకరాల భూమికి సంబంధించిన హక్కు పత్రాలను చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. సెక్షన్ 22A కింద భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఈ పత్రాల పంపిణీ జరగనుంది. పర్యటనలో భాగంగా రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి కానున్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలతోనూ సమావేశం నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కలిదిండిలో భారీ ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, కూటమి నేతలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ కూటమి నేతలు పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రెడీగా దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ మురళి లైవ్లో అందిస్తారు. రైట్ మురళి, చెప్పండి. థ్యాంక్ యూ రాజేంద్ర. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ భూమి మీ హక్కు పత్రాలను అయితే రైతులకు నేరుగా అందించనున్నారు. ఫస్ట్ ఇక్కడ కలిదిండి ప్రభుత్వ జూనియర్ కాలేజీకి వచ్చిన తర్వాత మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి మాట్లాడనున్నారు. అలాగే తదనంతరం అయితే 12 గంటలకైతే తహసీల్దార్ కార్యాలయం నుంచి బయలుదేరి కలిదిండిలోని పాత పోస్ట్ ఆఫీసు వెనుక గల ప్రదేశంలో ప్రజావేదిక కార్యక్రమానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకైతే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 2:55 వ్యవసాయ మార్కెట్ యార్డుకు చేరుకుని పార్టీ క్యాడర్ మీటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, అలాగే ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఏలూరు జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, అలాగే ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, అలాగే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు బడేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో అయితే పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి సభా ప్రాంగణానికి చేరుకోనున్న నేపథ్యంలో మొత్తం కూడా సభా ప్రాంగణం మొత్తం కూడా ప్రజలతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. దీని కారణంగా అంటే కలిదిండి ప్రాంతంలో ఉన్న 22A కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతూ కూడా భూములకు సంబంధించి నిషేధిత జాబితాలో ఉన్న సుమారు 300 మంది రైతులకైతే ఉపశమనం కలగనుందని చెప్పుకోవచ్చు. అలాగే పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా, అంటే రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా అందజేయనున్నారు. ఇంతకు ముందు గత ప్రభుత్వంలో పార్టీ సింబల్ వేసుకుని పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండేవి. అవి కాకుండా ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా పంపిణీ చేయనున్నారు. ముఖ్యంగా 22A సంబంధించి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే నిషేధిత భూముల జాబితాలో ఉన్న తమ భూములకు సంబంధించి పెళ్లిళ్లు చేసుకోవాలన్నా, రిజిస్ట్రేషన్ చేయాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు ఉండేవి. ఆ ఇబ్బందులను తొలగిస్తూ కూటమి ప్రభుత్వం వారికి ఉపశమనం కలిగించిందని చెప్పుకోవచ్చు. దీని కారణంగా రైతులైతే ఆనందోత్సాహాల నడుమ ఆ 22A జాబితాలో ఉన్న రైతులకు ఉపశమనం కలిగిన రైతులైతే ఈ రోజు ఉపశమనం కలగనుందని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది పోలీస్ బలగాలతో అయితే పహారాన్ని కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో పల్లి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అయితే ఏలూరు జిల్లా కలెక్టర్, అలాగే ఏలూరు జిల్లా ఎస్పీ, అలాగే ప్రజాప్రతినిధులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. రాజేంద్ర, రెడీగా సాయంత్రం అలాగే టీడీపీ కార్యకర్తలతో కైకలూరులో సమావేశం అవుతున్నట్టు తెలుస్తోంది. దానిపైన ఎంతమంది కార్యకర్తలకి అనుమతి ఇచ్చారు? అంటే టీడీపీ కార్యకర్తలతో క్యాడర్తో అయితే పార్టీకి సంబంధించి దిశ నిర్దేశం చేయనున్నారని చెప్పొచ్చు. సుమారు 1000-2000 మంది కార్యకర్తలతో ముఖాముఖి చంద్రబాబు నాయుడు అయితే పాల్గొనున్నారు. తదనంతరం అలాగే ఈ పార్టీ క్యాడర్ కి సంబంధించి పార్టీలో జరుగుతున్న అంశాల పైన కూడా చర్చించనున్నారు.
క్యాడర్ కు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి అనుమతి ఉన్న కార్యకర్తలను మాత్రమే లోపలికి పంపించే విధంగా అన్ని చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు రెవెన్యూ యంత్రాంగం ఇటు పోలీసు యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంటుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ మురళి.